వసుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనురాధ. వరండాలో మెల్లగా అడుగులు వేస్తూ కనిపించింది వసుమతి. ఎన్నో నెల అడిగింది అనురాధ. 7వ నెల అని చెప్పింది వసుమతి. గర్భంతో ఉన్నవాళ్ళను చూస్తే ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళలా కనిపిస్తారు. భూమి కొసల్ని తమ చేతుల్లో ఉంచుకున్నట్లు, ప్రపంచ రహస్యాలన్నిటినీ తమ గర్భంలో దాచుకున్నట్లు కనిపిస్తారు. తన వైపు తదేకంగా విస్మయంగా చూస్తున్న అనురాధ బుగ్గలు నిమిరి, నీ పెళ్ళెప్పుడే అని అడిగింది వసుమతి. ఓ క్షణం సిగ్గుతో తలంచుకుని వెంటనే సమాధానమిచ్చింది అనురాధ. నా పెళ్ళికి ఇప్పుడేం తొందరే, చదువయ్యాక ఉద్యోగం చూసుకోవాలి. మా చెల్లెలికి ముందు మంచి సంబంధం చూడాలి. దాని పెళ్లి తర్వాతే నా పెళ్ళి. అనురాధ మాటలకు అడ్డొచ్చి, ఎవరో కుర్రాడికి దెబ్బలు తగిలితే ఆస్పత్రిలో చేర్పించి రోజూ అతని చుట్టూ తిరుగుతున్నావట అన్నది శాంతమ్మ. తల్లి మాటలు వసుమతికి రుచించలేదు. అన్ని విషయాలు నీకే కావాలి, ఆ గొడవలు నీకెందుకు, నీ పని చూసుకో తల్లిని కసిరింది వసుమతి. పిన్ని తప్పేం మాట్లాడలేదులేవే. రోడ్డు పక్కన గాయాలతో దిక్కు ముఖం లేకుండా పడి ఉంటే నేను మన ఊరి అమరయ్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించాం. ఇప్పుడు అతని పరిస్థితి పర్వాలేదు. 2 నెలలు విశ్రాంతి తీసుకుంటే మామూలు మనిషి అవుతాడట. అతన్ని మా ఇంటికి తీసుకువెళ్దామనుకుంటున్నాను. నువ్వు మంచి మనసుతో అతనికి సాయపడుతున్నావు. ఎవరో ఏదో అనుకుంటారని భయపడనవసరం లేదు. వసుమతి మాటలు ధైర్యాన్నిచ్చినాయి. ఆమె కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కాసేపు ఆడించి ఇంటికి తిరిగి వచ్చేసింది అనురాధ. హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశాక రాజేంద్రని ఇంటికి తీసుకువచ్చింది అనురాధ. అతన్ని ఇంటికి తీసుకురావటం అన్నపూర్ణకు సుతరాము ఇష్టం లేదు. అక్కతో పోట్లాడింది. అమరయ్య చేత చెప్పించింది. ఎవరి మాట వినకుండా రాజేంద్రను ఇంటికి తీసుకురావటంతో అక్కతో వారం రోజులు మాట్లాడలేదు. వెంకాయమ్మ తనకేం పట్టనట్లు ఉండిపోయింది. అమరయ్య దగ్గర వాపోయింది అన్నపూర్ణ. ఇదేమన్నా బాగుందా చెప్పండి. ముక్కు మొహం తెలియని వాడిని ఇంట్లో పెట్టుకుంటే అక్కకు పెళ్లి ఎలా అవుతుంది? అతనికన్నా బుద్ధి ఉండాలి. రాజుగారిలాగా మంచం మీద పడుకుని అన్ని సేవలు చేయించుకుంటున్నాడు. పైగా నా మీద కూడా అధికారం చెలాయిస్తున్నాడు అంది అన్నపూర్ణ. మీ అక్కయ్య ఇస్తున్న అలుసే. నేను చెప్పినా వినిపించుకోదు. ఆమె మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు అమరయ్య. ఇంకా ఎన్ని రోజులు తిష్ట వేస్తాడో మా ఇంట్లో. 10 రోజులు ఓపిక పట్టు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అతనికి మంచి బుద్ధి ఏర్పడి వెళ్ళిపోతాడేమో చూద్దాం. అతనికి కొంచెం సత్తువ వచ్చే వరకు ఓపిక పడదాం అన్నాడు అమరయ్య. అతను వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చింది. తమ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే అతనంటే ఆమెకు ఎంతో అభిమానం. అతనితో మాట్లాడినంతసేపు అప్పటి వరకు తనను ఇబ్బంది పెట్టిన ఆలోచనలు పటాపంచలైపోవటం గమనించిందామే. గంటల తరబడి అతనితో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కరోజు అతను కనిపించకపోతే విలవిల్లాడిపోతుంది. అతని పక్కన నిలబడితే చాలు, పెద్ద మర్రి చెట్టు కింద చేరి ఆ చెట్టు నీడలో సేద తీర్చుకున్నంత తృప్తి. ప్రతిఫలాన్ని ఆశించకుండా అందరికీ సహాయపడతాడు. అటువంటి ఉత్తముడు భర్తగా దొరికితే ఎంత అదృష్టం. ఏమిటి ఆలోచనలు? అతనెక్కడా తనెక్కడా? 6 ఎకరాల పొలం ఉంది అతనికి. వ్యాపారం ఉంది. అతన్ని అల్లుడిగా చేసుకోవాలని ఊళ్ళో వాళ్ళు చాలామంది పోటీ పడుతున్నారు. తననెందుకు చేసుకుంటాడు? గుమ్మడి పాదుల మనస్సును ఆక్రమించుకున్న ఆలోచనల నుండి బయటపడి రాజేంద్ర పడుకునే మంచం వైపు చూసింది. అతను కనిపించలేదు. అప్పుడే నడిచే ఓపిక వచ్చిందా అతనికి? పెరట్లో అనురాధ నవ్వినట్లు అనిపించింది. పెరట్లోకి తొంగి చూస్తే మామిడి చెట్టు దగ్గర కూర్చుని విలాసంగా నవ్వుతున్న రాజేంద్ర కనిపించాడు. అతని పక్కన కూర్చుని బత్తాయి తొనలు అతనికి అందిస్తూ ఉంది అనురాధ. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలనిపించి వంటింట్లోని పాత్రలు తీసుకుని తోమటానికి బావి దగ్గరకు వెళ్ళింది. మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నెల 15 రోజుల క్రితం ఒంటి నిండా దెబ్బలతో రక్తం మరకలతో రోడ్డు పక్కన పడి ఉన్నది మీరేనానన్న అనుమానం కలుగుతుంది. సాయంత్రం ఎండ మెరుపుతో పోటీపడి మెరుస్తున్న అతని శరీర కాంతిని చూస్తూ అంది అనురాధ. దేవత పక్కన చేరి అమృతం పంచి ఇస్తుంటే కాటికి కాలు చాచిన ముసలాడు కూడా పడుచువాడైపోడు అన్నాడతను. మీదే ఊరో చెప్పలేదు. అసలు మీకెందుకు దెబ్బలు తగిలాయి? అతనన్న మాటలు ఆమె మనసుకు ఆహ్లాదం కలిగించినా అతని మాటలు విననట్లు అతని గూర్చి వివరాలు అడిగింది. మాది నెల్లూరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. మా బాబాయ్ సహాయంతో BA వరకు చదివాను. ఆయన రెండో పెళ్లి చేసుకుని నన్ను పట్టించుకోవటం మానేశాడు.
సబ్బులు తయారు చేసే కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా చేరాను. ఊరూరు తిరిగే ఉద్యోగం. అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు నాకిప్పుడు. అన్ని ఊళ్ళు నావే. కంపెనీ పని మీద పొన్నూరు వచ్చాను. పని చూసుకుని గుంటూరు వెళదామని ఓ టాక్సీ ఎక్కాను. అప్పటికే బాగా చీకటి పడింది. టాక్సీ పచ్చల తాడి పర్రు వచ్చేసరికి 3 వ్యక్తులు. ఓ అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి టాక్సీ ఆపారు. ఆ అమ్మాయిని టాక్సీలోకి బలవంతంగా ఎక్కించినట్లు అనిపించింది నాకు. పరిశీలనగా చూస్తే ఆ అమ్మాయి నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. ధైర్యం చేసి ఆ అమ్మాయి నోట్లోని గుడ్డ పీలికలు బయటికి లాగేశాను. ఆ అమ్మాయి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు బట్టి అర్థం అయ్యిందేమిటంటే ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి ఆ ఊరు ఈ ఊరు తిప్పుతూ ఆ అమ్మాయిని అనుభవిస్తున్నారట. వాళ్ళ మోజు తీరాక ఏ వేసవాడిలోనూ చేర్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ బారి నుండి తనను తప్పించమని నన్ను డ్రైవర్ని కన్నీళ్లతో వేడుకుంటూ ఉంది. ఎందుకొచ్చిన గొడవలేనని డ్రైవరు ఆ అమ్మాయి మాటలు విననట్లు నటిస్తున్నాడు. నాలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. డ్రైవర్ని కారు ఆపమని చెప్పి వాళ్లతో కలియబడ్డాను. వాళ్ళు 3, నేను ఒక్కడిని. అదేం సినిమా కాదుగా, 10 మందినైనా ఉతికి ఆరేయటానికి. నన్నే చావగొట్టారు. మా మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడే ఆ అమ్మాయి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుని చీకట్లోకి జారుకుంది. ఆ అమ్మాయి తప్పించుకుని పారిపోయిందన్న వెర్రి కోపంలో నన్ను చితకకొట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. మేం గొడవ పడుతున్నప్పుడు డ్రైవర్ భయపడి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ కొంచెం ధైర్యంగా నా పక్కన నిలబడి ఉంటే వాళ్ళ అంతు చూసేవాడిని. ఆ సంఘటన గూర్చి చెప్పుకుపోయాడు రాజేంద్ర ఆవేశంగా. మీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరుంటే ఆడవాళ్లపై అత్యాచారాలు జరగవు అంది అనురాధ అతని మొహం మీద పడుతున్న జుట్టును చూస్తూ. అతను మాటిమాటికి జుట్టును చేత్తో సర్దుకుంటుంటే నవ్వొచ్చిందామెకు. అంట్లు తోమటం మానేసి అతను చెప్పేది వింటూనే ఉంది అన్నపూర్ణ. అతను చెప్పేది అబద్ధమనిపించింది. ఏదో కథ అల్లి చెబుతున్నాడనిపించింది. ఎన్నో అనుమానాలు ఆమె మెదడు పొరల్లో చోటు చేసుకున్నాయి. కారు నిండా జనం ఎక్కితే కాని కదలని కారు డ్రైవరు పొన్నూరులో రాజేంద్ర ఒక్కడనే ఎక్కించుకుని బయలుదేరాడెందుకు? ఆ అమ్మాయిని మోసగించి తీసుకువెళ్లిన వాళ్ళు ఏ టౌనులో గాని పట్టణంలో గాని తిరుగుతారు కానీ ఓ చిన్న పల్లెటూరులో కారు ఎక్కారెందుకు? ఆ అమ్మాయి తప్పించుకుని పారిపోతుంటే వాళ్ళు చూస్తూ ఉండిపోయారా? రాజేంద్రను వదిలిపెట్టి ఆ అమ్మాయి వెంట పడకుండా ఉంటారా? అక్కుకు ఏవో అబద్ధాలు చెప్పి ఆమె జాలిగుండెలో స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడా? మళ్ళీ రాజేంద్ర మాటలు వినిపించాయి. నాకు దెబ్బలు తగిలినందుకు బాధపడటం లేదు. ఓ అమ్మాయిని రక్షించానన్న తృప్తి నాకు తగిలిన గాయాల నొప్పిని తెలియనివ్వటం లేదు అన్నాడతను. అతని మాటలకు అనురాధ కరిగిపోతూ ఉంది. మీరు మా కుటుంబంలో సభ్యులు. మీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి. మా అమ్మగారు కూడా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూడమంది. మా చెల్లెలి మాటలేవి మీరు పట్టించుకోకండి. దాని మనసు వెన్నపోసే గాని కొంచెం అనుమాన మనిషి. మెత్తగా ఉంటే అందరూ మనల్ని మోసం చేస్తారంటుంది. మన పని ఏమిటో మనం చూసుకోవాలి కానీ వేరే వాళ్ళ గొడవలు పట్టించుకోకూడదని దాని సిద్ధాంతం. నా అభిప్రాయం దానికి పూర్తిగా విరుద్ధం. అందరినీ నమ్ముతాను. అందరిలో మంచితనం ఉంటుందనుకుంటాను. భూమి ఎందుకు పనికిరాని దానిలా కనిపించొచ్చు. నీటి వసతి కల్పించి మంచి విత్తనాలు వేస్తే బంగారు పంటలు పండించొచ్చు. చెట్టును, భూమిని, మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు అంది అనురాధ. నీ మనసు ఆకులంత పచ్చగా, నీళ్లంత స్వచ్ఛంగా, తేలిలాగా తీయగా ఉంటుంది. మీతో పరిచయం ఏర్పడటం నిజంగా నా అదృష్టం అన్నాడతను ఆమె మృదువైన చేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ. అతను శుతిమెత్తగా ఆమె చేతిని నొక్కేసరికి ఏదో తెలియని పులకరింత కుదిపేసిందామెను. అతని అందమైన రూపం ఆమె కళ్ళల్లో ఒద్దికగా ఇమిడిపోయింది. ఆ క్షణంలో అతని విశాలమైన ఛాతిపై ఒరిగిపోవాలనే కోరిక కలిగింది. బలవంతాన ఆ కోరికను మెదడు పొరల్లో కుక్కేసింది. మెదడు శరీరంలోని ఇతర భాగాలకు ఆ కోరికను అమలుపరచమని ఆజ్ఞలు జారీ చేయకముందే. అక్క, అమ్మ పిలుస్తూ ఉందే వంటగదిలో నుంచి గట్టిగా కేకేసింది అన్నపూర్ణ. నిజానికి వెంకాయమ్మ కూతురిని పిలవలేదు కానీ అనురాధ రాజేంద్ర దగ్గర కూర్చోవటం నచ్చలేదు అన్నపూర్ణకి. సాయంత్రం ఊరు బయట అరటి తోటల వరకు వెళ్ళొద్దాం. సాయంత్రం నడక మీకు ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తుంది అంది అనురాధ అక్కడి నుంచి కదులుతూ. మీరు పక్కన ఉంటే ఈ భూగోళాన్ని చుట్టి వచ్చే ఓపిక వస్తుంది నాకు అన్నాడతను నవ్వుతూ. అతని వదిలి వంటింట్లోకి వెళ్లాలనిపించలేదు.
అక్కడే నిలబడిపోయింది. మీ చదువయ్యాక ఈ పల్లెటూరులోనే ఉండిపోవాలనుకుంటున్నారా? అడిగాడు రాజేంద్ర. పల్లెటూరులో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత ప్రశాంతత ఉంటుందండి. పట్నంలో ఉంటే ప్రియుడి కౌగిట్లో ఉన్నంత పులకరింత ఉంటుంది. ఆ పులకరింతలో పడి మైమర్చిపోయి ఎక్కడ అమ్మ ఒడిని మర్చిపోతానాననే భయం కూడా ఉంది. ఈ చుట్టుపక్కల పాఠశాలల్లో నాకు పంతులమ్మ ఉద్యోగం దొరికే అవకాశం లేదు. హైదరాబాద్లోనో గుంటూరులోనో స్థిరపడి ఎంఏ చదువుకోవాలని ఉంది. ఎంఫిఎల్ కూడా పూర్తి చేస్తే లెక్చరర్ ఉద్యోగం కూడా వస్తుంది అంది అనురాధ. మీరు అనుకున్నది సాధిస్తారు అన్నాడతను. నేను ఏది సాధించాలన్నా మీ తోడు ఆసరా కావాలి అందామే. ఆ మాట అన్నాక నాలుక కరుచుకుంది. వెంకయ్యమ్మ ఇంట్లో వేడిగా ఉందని సావిట్లో ఇటుకురాళ్ళు పొయ్యేలా అమర్చి కట్టెలతో మంట చేసింది. నూనె కాగాక రుబ్బిన మినప్పిండి అరచేతిలో గుండ్రంగా ఒత్తి బాండీలో వేసింది. గారెలు కొంచెం ఉబ్బి ఎరుపు రంగుకు రాకముందే తీసి గిన్నెలో వేస్తూ ఉంది. నిప్పు సెగకు ఆమెకు చెమటలు పట్టాయి. వేసుకున్న తెల్ల జాకెట్టు చెమటకు పూర్తిగా తడిసిపోయింది. మొహం చేతుల నిండా మసి అయ్యింది. అన్నపూర్ణ ఉతికి ఆరేసిన పరికిని జాకెట్టు వేసుకుని మందార పువ్వు తల్లో పెట్టుకుని తల్లి దగ్గరకు వచ్చింది. వేడివేడి గారెలు గిన్నెలో పెట్టుకుని అమరయ్య గారింటికి పరుగున వెళ్లాలని మనసు పీకుతున్నా తల్లి ఒక్కతే పొయ్యి ముందు అవస్థపడటం చూసి ఆమె పక్కనే కూర్చుంది. చేతులు నీళ్లలో తడుపుకుని పిండిలో చెయ్యి పెట్టబోయింది. ఈ గారెల పని నేను చూసుకుంటాను కానీ గిన్నెలో గారెలు కొబ్బరి పచ్చడి పెట్టుకుని సుబ్బమ్మత్త గారింట్లో ఇచ్చిరా అంది వెంకయ్యమ్మ. కూతుళ్ళు పని చేయటం ఆమెకు నచ్చదు. సాధ్యమైనంత వరకు అన్ని పనులు ఆమె యంత్రంలా చేసుకుపోతుంది. పెళ్ళయ్యాక కూతుళ్ళకి ఎటు ఇంటి పని వంట పని తప్పదు కదా అని ఆమె భావం. గిన్నెలో గారెలు పచ్చడి పెట్టుకుని తూనీగలాగా ఎగురుకుంటూ అమరయ్య గారింటికి వెళ్ళింది అన్నపూర్ణ. సుబ్బమ్మత్త గుమ్మం దాటుతూ కేకేసింది. తడి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వంటింట్లో నుండి హాల్లోకి వచ్చింది అమరయ్య తల్లి సుబ్బమ్మ. అన్నపూర్ణ వైపు పరిశీలనగా చూసింది. దగ్గరకొచ్చి అన్నపూర్ణ ఒళ్ళు తడిమింది. సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది అన్నపూర్ణ. గారెలు ఇచ్చిరమ్మంది మా అమ్మ. అన్నీ నాకేనా? గిన్నె నిండా ఉన్న గారెలకేసి చూస్తూ అంది సుబ్బమ్మ. మీ అబ్బాయికి పెట్టకుండా అన్నీ నువ్వు తింటే అజీర్తి చేస్తుందత్తా అంటూ నలుదిశలకేసి చూస్తూ ఉండిపోయింది. ఎవరికోసమే వెతుకుతున్నావు? మా అబ్బాయి కోసమా? నాకు వేరే పనేం లేదా? మీ అబ్బాయి కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం నాకేం లేదు అంది వస్తున్న నవ్వును పేదాల మధ్య బిగించుకుంటూ. నిజం చెప్పటానికి ఎంతో ధైర్యం ఉండాలి పిల్ల. నిజాన్ని ఒప్పుకోవటానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. నీ మనసులోని మాట నాకు తెలియదా? అత్త దగ్గర నీ దాపరికం. అన్నపూర్ణ బుగ్గలు నిమురుతూ అంది సుబ్బమ్మ. మంచుబొమ్మ కరిగిపోయినట్లు సుబ్బమ్మ మాటలకు కరిగిపోయింది అన్నపూర్ణ. అప్పటి వరకు ధీమాగా మాట్లాడిన ఆ అమ్మాయి బేలగా మారిపోయింది. సుబ్బమ్మ ఎదమీద తలవాల్చేసి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమిటే పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగింది. అత్త, మేం కట్న కానుకలు ఇచ్చుకోలేం. నిజంగా మీ కోడని అయ్యే అదృష్టం నాకు ఉందా? మీ అబ్బాయిని తప్పితే వేరే ఎవరిని పెళ్లి చేసుకోనత్తా ఏడుస్తూనే అంది. అన్నపూర్ణ తల నిమిరింది. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నీ మనసేమిటో నాకు తెలియదంటే? పండుగ రోజుల్లో మా ఇంటి ముందు ముగ్గులేస్తావు. నేను లేకపోతే వంట చేసి పెడతావు. నాకు మందు మాకు కావాలంటే తెచ్చి పెడతావు. నేనన్నా మా అబ్బాయి అన్నా నీకు ప్రాణం. నిన్నొదులుకుని వేరే పిల్లని ఎందుకు చేసుకుంటాము? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? సుబ్బమ్మ మాటలకు స్థిమితపడింది అన్నపూర్ణ. గారెలు తింటూ ఉండు, కాఫీ కలుపుకుని వస్తాను. వంటింట్లోకి వెళ్ళింది అన్నపూర్ణ. ఆ ఇల్లేదో తనదైనట్లు సుబ్బమ్మ చుట్టుపు చూపుగా వచ్చినట్లుగా ఉంది ఆ అమ్మాయి వాలకం. నా ఇంట్లో నీ పెత్తనం ఏమిటే? అన్నపూర్ణ వెనకే వంటింట్లోకి వెళ్ళి గోడ పక్కనున్న పీట వాల్చుకుని కూర్చుంది సుబ్బమ్మ. చెరువుగట్టు మీద నడుచుకుంటూ ఊరు పొలిమేరల్లో ఉన్న మనసబు గారి అరటితోట వరకు రాజేంద్రను నడిపించింది అనురాధ. మోటబావి దగ్గర కట్టిన సిమెంటు అరుగుల మీద కూర్చున్నారు. ఆమె తల్లోని మల్లెపూల వాసన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. ఆమెకు దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అలసిపోయారా? అతని వైపు చూస్తూ అడిగిందామె. మిసమిసలాడే పసిడి బొమ్మ పక్కనుంటే అలుపు సలుపు ఉండదు. అతను తన అందాన్ని పొగడటం ఇష్టంగానే ఉన్నా మీరు అలా మాట్లాడితే నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అందామే. చిన్నప్పటి నుంచి పూల మొక్కల్ని, పచ్చటి చేలను, తోటల్ని చూస్తూనే ఉన్నాను కానీ
ఈరోజు అవన్నీ కొత్త కొత్త అందాలు సంతరించుకున్నట్లు కనిపిస్తున్నాయి. మనసులో ఏదో తెలియని మూగబాధ మొదలయ్యింది. ముసిముసి నవ్వులు నవ్వుకుందామే. ఆ నవ్వుల వల్ల కలిగిన శరీరపు కదలికను, ఆమె పెదవి వంపుల్ని తనివితీరా చూస్తున్నాడతను. గాలికి రేగిన ముంగురులను చేతివేళ్లతో సవరించుకుంటూ సోగ కళ్ళతో అతని వైపు నవ్వుతూ చూసింది. ఉద్రేకం ఆపుకోలేక ఆమె భుజాలు చుట్టూ చేతులేసి తన ఛాతికి అదుముకున్నాడామెను. గులాబీ రేకుల్లాంటి ఆమె పెదాలను మృదువుగా చుమ్మించాడు. అతనికి దూరంగా జరిగి కూర్చుంది. మన మనస్సులు కలిశాయి, శరీరాలు కలిస్తే తప్పేముంది అన్నాడతను. మూడు ముళ్ళు పడ్డాకే అన్ని కలయికలు అందామే. తాడు బొంగరం లేనివాణ్ణి నన్ను కట్టుకుని ఏం సుఖపడతావు? భార్యాభర్తల మధ్య అనురాగం ఆప్యాయతలు ఉన్నంతకాలం ఏ కష్టమైనా సుఖంగానే ఉంటుంది. నా మీద నీకు అంత గట్టి నమ్మకం ఉంటే నాకే అభ్యంతరం లేదు. రేపు గుళ్ళో ఆ మూడు ముళ్ళు వేసేస్తాను అన్నాడతను. తొందరపడకండి, ఒక్క 2 నెలలు ఆగండి. నాకు బిఈడి పూర్తయిపోతుంది. పెళ్ళయ్యాక ఇద్దరం ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం. పెళ్లికి ముందే అత్తగారింట్లో రాజభోగం అనుభవించేస్తున్నాను. అదృష్టమంటే నాదేనండి. ఆమె నడుం చుట్టూ చెయ్యి వెయ్యాలని ప్రయత్నం చేయబోయాడు. కానీ అటువైపే వస్తున్న మునసబు గారిని చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఏం పంతులమ్మా, అరటి తోటల్లో తిరుగుతున్నావు? అనురాధని పలకరించాడు మునసబు, నోట్లోని చేబ్రోలు పొగాకు చుట్ట బయటకు తీసి. ఇంకా పంతులమ్మని కాలేదు బాబాయి. ఇంకో 2 నెలల్లో బిఈడి పూర్తవుతుంది. మీరే ఉద్యోగం చూసి పెట్టాలి బాబాయ్ గారు. ఇక్కడ దొరక్కపోతే పట్నం పోవాలి అన్నది. జిల్లా బోర్డు స్కూళ్లలో ఖాళీలు లేవంటున్నారమ్మా. చూద్దాం. ఈ కుర్రాడికే కదూ దెబ్బలు తగిలింది. బాగానే తేరుకున్నాడే. మా నూరి నీళ్లే అటువంటివి. మన ఊళ్ళో పొరుగురు వాళ్ళు నెల రోజులుంటే కీంకాంగు దారాసింగులా అయిపోవాల్సిందే. మళ్ళీ చుట్ట నోట్లో పెట్టుకుని బొగ్గలు సొట్టలు పడేటట్లు పొగ పీల్చాడు మునసబు. మునసబు గారిని పలకరించి నమస్కరించమని రాజేంద్రకి సైగలు చేసింది అనురాధ. ఆమె సైగులు గమనించినా అదేమీ గమనించినట్లు మొహం మరో పక్కకు తిప్పుకున్నాడతను. బావి దగ్గర నిలబడే కోటేశు అంటూ గట్టిగా కేకేశాడు మునసబు. అరటి చెట్ల కుదుళ్లలో నీరు నిలవకుండా ప్రవహించేటట్లు పాదులు సరిచేస్తున్న పాలేరు యజమాని పిలుపు విని పరిగెత్తుకు వచ్చాడు. కొబ్బరి చెట్టు ఎక్కి 4 బోండాలు దింపు. కాయలు కొట్టి షెడ్డులో గాజు గ్లాసుంది. గ్లాసు నిండా కొబ్బరి నీళ్లు నింపి వీళ్ళిద్దరికీ ఇవ్వు. నిమ్మకాయలు కూడా ఓ 50 కోసి వాళ్ళింట్లో ఇవ్వు. పచ్చడి పెట్టుకుంటారు అన్నాడు మునసబు. వద్దులేండి బాబాయ్ గారు. ఆమె మాటలేవి వినిపించుకోకుండా అక్కడి నుంచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు మునసబు. మునసబు గారిని చూస్తుంటే అనురాధకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందరితో కలుపుగోలుగా ఆప్యాయంగా మాట్లాడతాడు. కానీ ఎవరి ప్రవర్తనన్నా నచ్చకపోతే సంవత్సరాల తరబడి మాట్లాడడు. వాళ్ళ వైపు దృష్టి సారించి చూడటానికి కూడా ఇష్టపడడు. ఆయనకు ఏ క్షణంలో కోపం వస్తుందోనని అందరూ హడలి చేస్తుంటారు. ఆయన కోపడతాడని కాదు, ఆయన ఎక్కడ మాట్లాడటం మానేస్తాడో అనే భయం. ఆయన ఎవరితో మాట్లాడటం మానేస్తాడో ఊళ్ళో వాళ్ళు అతనితో మాట్లాడటానికి ఇష్టపడరు. అదో పెద్ద శిక్ష. మునసబు గారు వెళ్ళిపోయాక మళ్ళీ అనురాధకు ఆనుకుని కూర్చున్నాడు రాజేంద్ర. వాళ్ళిద్దరూ ఒకరి భుజాలు మరొకరు రాసుకుంటూ ఒకరి చేతులు మరొకరు తాకుతూ మాట్లాడుకోసాగారు. వాళ్ళిద్దరినీ ఓరకంట చూస్తూనే కొబ్బరి చెట్టు ఎక్కాడు పాలేరు. కొబ్బరి నీళ్ళు తాగాక ఇంటి ముఖం పట్టారు వాళ్ళిద్దరూ. ఊరికి కరెంటు వచ్చింది. పెద్ద పెద్ద గుంటలు తవ్వి ఇనుప స్తంభాలు పాతటం, వాటికి తీగలు కట్టటం ఊళ్ళో వాళ్ళు వింతగా చూశారు. వీధుల్లో అక్కడక్కడ ఎత్తు తక్కువ ఉన్న స్తంభాలపై గాజుపెట్టులు అమర్చి వాటిల్లో పంచాయతీ వాళ్ళు కిరోసిన్ దీపాలు చీకటి పడగానే పెట్టి ఉదయాన్నే బుట్టల్లో వాటిని తిరిగి తీసుకెళ్లేవారు. ఆ దీపాలు మినుకు మినుకుమంటూ వెలుగుతూ ఉండేవి. వాటి స్థానే రోడ్డంతా స్పష్టంగా కనిపించే కాంతివంతమైన ఎలక్ట్రిక్ దీపాలు పెట్టేసరికి ఊళ్ళో వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. నెల రోజుల పాటు ఆ దీపాలకేసి వింతగా చూస్తూ వీధుల్లో బాగా పొద్దుపోయేదాకా కూర్చోసాగారు. పెద్ద రైతులు ఇళ్లకు కూడా కరెంటు పెట్టించుకున్నారు. అమరయ్య ఇంట్లో కూడా ఎలక్ట్రికల్ దీపాలు వెలిగాయి. రేడియో కొన్నాడు. విజయవాడ కేంద్రం నుంచి రాత్రిపూట ఓ 1/2 గంట సేపు పాటలు వచ్చేవి. ఆ పాటలు వినటానికి రోజూ వచ్చేది అన్నపూర్ణ. రేడియోలు లేని చుట్టుపక్కల ఇళ్లల్లోని పిల్లలు కూడా రేడియో ముందు బాసిక కట్టు వేసుకుని కూర్చున్నారు. రేడియోలో మరుగుగుజ్జు మనుషులు కూర్చుని పాటలు పాడుతున్నారనుకున్నారు పిల్లలు. పిల్లలు అల్లరి చేస్తూ పాటలు వింటున్నారు.
అనురాధను పెళ్లి చేసుకోవాలన్న మనసులోని కోరికను అన్నపూర్ణకు తెలియపరచాలని ఉబలాట పడుతూ ఉన్నాడు అమరయ్య. అనురాధతోనే ఆ విషయం చెప్పాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆ అమ్మాయిని చూడగానే నోరు పెగిలేది కాదు. పొరపాటున మాట్లాడబోయిన మాటలు తడబడేవి. అన్నపూర్ణ గచ్చు మీద కూర్చుంటే ఆమె పక్కన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మీ ఇంటి అల్లుడిని కావాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం అన్నాడతను. రేడియో సౌండ్లో అతని మాటలు ఆమెకు వినిపించనే లేదు. రేడియో సౌండ్ తగ్గించేసి మళ్ళీ అదే విషయం ప్రస్తావించాడు. అతని మాటలకు పొంగిపోయిందామె. సుబ్బమ్మత్తతో తను మాట్లాడిన విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. సిగ్గుతో ముడుచుకుపోయింది. తల మోకాళ్ల మధ్య దూర్చేసింది. అతని వైపు తలెత్తి చూడలేక. మీ అక్కయ్యను ఒప్పించు, వెంకాయమ్మ గారితో మా అమ్మ మాట్లాడుతుందిలే. ఇంతవరకు మా అమ్మ కూడా ఈ విషయం చెప్పలేదు. నా మాట మా అమ్మ కాదనదు. అన్నపూర్ణ హృదయం పురులు విప్పి ఆడింది. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూర్చోలేకపోయింది. వెళుతున్నానని నురకమంచం మీద దుప్పటి ముసుగు పెట్టి పడుకున్న సుబ్బమ్మ గారికి కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. తను చెప్పే విషయం పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయిన అన్నపూర్ణ మీద విసుక్కున్నాడు అమరయ్య. ఆ రోజు అన్నపూర్ణకి నిద్ర పట్టలేదు. కళ్ళు మూసినా తెరిచిన అమరయ్యే కనిపిస్తున్నాడు. ఆరు బయట పొచ్చ పువ్వులా కాస్తున్న వెన్నెల ఆమెలో మరింత తాపాన్ని కలిగిస్తున్నది. మంచాన్ని కిటికీ దగ్గరగా లాక్కుని వెన్నెల్లో తడుస్తున్న చెట్లను చూస్తూ కూర్చుండిపోయింది చాలాసేపు. తెల్లవారుజామున 3ంటికి కునుకు పట్టింది. ఎవరూ తనను ఆక్రమించుకుంటున్నట్లనిపించింది. అది కలే అయి ఉంటుంది. కలలో అమరయ్యేమో. కళ్ళు తెరిచి చూడాలని అనిపించలేదు ఓ క్షణం. తన బుగ్గలు మెడను సుతారంగా నిమురుతున్నారెవరో. తన చెవుల దగ్గర బలంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల సవ్వడి. తన ఎదలో చొచ్చుకుపోతున్న గరుకుగడ్డం. భ్రాంతి కాదు, కల కాదు. ఎవరు? భయంగా కంగారుగా తనను అల్లుకుపోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిని బలంగా చేతులతో మోకాళ్లతో నెట్టివేసింది. నేనే, అల్లరి చేయకు అన్నాడతను మెల్లగా. ఆ గొంతు గుర్తుపట్టింది. రాజేంద్ర తన మంచం దగ్గరకు ఎందుకొచ్చాడు? అక్క మంచం అనుకుని తన దగ్గరకొచ్చాడా? అక్కంటే ఇష్టపడుతూ ఉంటాడు. పొరపాటున తన దగ్గరకు వచ్చి ఉంటాడు. రోజు రాత్రి వేళల్లో అక్క దగ్గరకు వెళుతున్నాడా? అక్క కూడా బలహీనతలకు లొంగిపోయిందా? నేను అన్నపూర్ణని అంది గొంతు పెగల్చుకుని. అనురాధ అనుకున్నాను, పొరపాటైపోయింది అంటాడేమోననుకుంది. ఎవరైతేనేం, ఇద్దరు బంగారు ముద్దలు, రసగుళికలు. మీ అక్కకు చెప్పన్లే అంటూ మళ్ళీ దగ్గరకు రాబోయాడు. ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని కాలితో గట్టిగా ఓ తన్ను తన్నింది. దగ్గరకొచ్చావంటే కత్తిపేటతో నీ గొంతు పరపరా కోసేస్తాను. మగదిక్కు లేనోళ్లమని నీలాంటి ఎదవలు మీద పడతారనే మంచం కింద కత్తిపేట పెడతానురా. మరో క్షణం ఎక్కడున్నావంటే నీ అంత చూస్తాను అంది అన్నపూర్ణ గొంతు పెద్దది చేయకుండానే. నిజంగానే ఆమె అన్నత పని చేస్తుందని గ్రహించి అక్కడి నుంచి జారుకున్నాడు రాజేంద్ర నిరుత్సాహంగా.